ఎందుకు ఆవిడ్ని కొట్టాల్సి వచ్చింది మీరు? ఆవిడ్ని కొట్టారు అని చెప్పి నాకు ఆవిడ చెప్పింది. సో ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆవిడ? నాకు మ్యారేజ్ కాలేదండి, పనికి 1 year నుంచి చేస్తున్నానండి. వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి. చేస్తుంటే ఆయన ఏదో మాట్లాడాలి అనుకుని ఇక నన్ను పెళ్లి చేసుకుంటానండి మాట్లాడాడు. అంటే ఈవిడ నిన్ను కొట్టిందా? కొట్టిందండి. తను నన్ను కొట్టిందని నేను కూడా కేసు పెట్టానండి. మరి నువ్వెందుకు వాళ్ళ ఆయన్ని అలా పెట్టుకోవాల్సి వచ్చింది? హలో, నమస్తే అందరికీ. మనం ఇవాళ ఒక ఇద్దరు లేడీసు ఒక మగోడి కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం చాలా వీడియోలల్లో, చాలా పత్రికలలో, చాలా దాంట్లో చూసాము. కానీ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ పెట్టుకుని అంత కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఎందుకోసం తిట్టుకుంటున్నారు, ఎందుకోసం కొట్టుకుంటున్నారో మనం వాళ్ళ మాటల్లోనే విందాము. ఇవాళ మన స్టూడియోకి ఒక ఇద్దరు లేడీసు వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు అస్తమానం గొడవ పడుతున్నారు, ఎందుకు ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు పెట్టుకున్నారు అనేది మనం వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అండి. యాక్చువల్గా ఫస్ట్ కాల్ చేసింది మీరే నాకు. ఎందుకు, ఏమైంది, మీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఆవిడ్ని కొట్టాల్సి వచ్చింది మీరు? ఆవిడ్ని కొట్టారు అని చెప్పి నాకు ఆవిడ చెప్పింది. సో ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఆవిడ? మా ఇంట్లో పని చేయడానికి వచ్చి మా ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందండి ఈవిడ. ఓకే, అంటే ఎప్పుడు పెట్టుకున్నారు ఇవన్నీ పని? ఎన్ని రోజుల కింద పెట్టుకున్నారు? 1 year బ్యాక్. 1 year బ్యాక్ పెట్టుకున్నారు. ఓకే, మామూలుగా మీరు ఇంట్లో ఉండరా? ఇంట్లో ఉండనండి, బయటికి వెళ్తుంటారు, ఆఫీస్కి వెళ్తుంటారు. సో మీరు ఆఫీస్కి వెళ్ళే టైంలో వీళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారా ఏంటి అసలు? నాకు డౌట్ వచ్చింది, ఫోన్స్ మెసేజ్ చూసి. ఎవరు, మీ ఆయన దాంట్లోనా? ఓకే. కాల్ లిస్ట్ ఓపెన్ చేస్తే తినతో మాట్లాడింది ఉంది, అది చూసి నేను డౌట్ వచ్చింది, ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వీళ్ళిద్దరు రూమ్లో ఉన్నారు. ఓకే, ఏం చేస్తున్నారు రూమ్లో ఉండే? మాట్లాడుకుంటున్నారా లేకపోతే ఏమన్నా ఇంకా చేయకూడని పని ఏదైనా చేస్తున్నారా? చేయకూడని పని చేస్తున్నారు. ఓకే, ఏమమ్మా నిజమా ఆవిడ చెప్పేది? నిజమేనండి. నిజమేనా? మరి ఎందుకు నువ్వు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి వచ్చావు, అదేదో పని చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది కదా, మరి నువ్వెందుకు వాళ్ళ ఆయనతో ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? నాకు మ్యారేజ్ కాలేదండి, పనికి 1 year నుంచి చేస్తున్నానండి. వాళ్ళ ఇంట్లో చేస్తున్నానండి. చేస్తుంటే ఆయన ఏదో మాట్లాడాలి అనుకుని ఇక నన్ను పెళ్లి చేసుకుంటానండి మాట్లాడాడు. తను నన్ను కొట్టిందని నేను కూడా కేసు పెట్టానండి. అంటే ఈవిడ నిన్ను కొట్టిందా? కొట్టిందండి. ఎందుకు కొట్టినా మా ఆయన గారితో అని కొట్టిందండి. ఎందుకు కొట్టినావు అంటే, మీ ఆయన్ని చూసుకో, నువ్వు మా ఆయన్ని పెళ్లి చేసుకుంటాను అన్నాడు మీ ఆయన, అందుకు నేను మాట్లాడాను చెప్పానండి. మరి నీకు వాళ్ళ ఆయన వాళ్ళ తప్పు కదా, ఆల్రెడీ భార్య ఉంది కదా, మరి నువ్వెందుకు వాళ్ళ ఆయన్ని అలా పెట్టుకోవాల్సి వచ్చింది? అంటే మంచిగా చూసుకుంటాను అన్నాడని మాట్లాడానండి. మంచిగా చూసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేను నా ఫ్యామిలీని చూసుకున్నట్టుగా నిన్ను కూడా చూసుకుంటానని చెప్పాడండి ఆయన. అందు గురించి మాట్లాడానండి. ఆల్రెడీ పెళ్ళి అయింది కదా ఆయనకు, మళ్ళీ నువ్వు ఎట్లా నమ్మావు మరి అది? అంటే ఇష్టపడ్డాడండి, నేను కూడా ఇష్టపడ్డానండి, ఆయన కావాలనుకుని ఇష్టపడ్డానండి, అందుకని మాట్లాడానండి. ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే వాళ్ళ ఆయనకు నీకు ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇది? ఈ మధ్యకాలంలోనే జరిగిందండి, ఒక 5-6 నెలల నుంచి అలా జరుగుతుందండి, మాట్లాడుతున్నానండి. మరి ఆవిడకి ఎలా డౌట్ వచ్చింది? మీరు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నప్పుడు ఈ 1 year నుంచి లేని డౌట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆవిడకి? అంటే అప్పటి వరకు తెలియదండి, మాట్లాడుతున్నానని తెలియదండి. ఆమె ఆఫీస్కి వెళ్ళిపోయేది మాట్లాడేదని, ఆ టాస్క్కి ఆవిడకి ఆఫీస్కి లీవ్ వచ్చిందో ఏంటో తెలియదండి. ఆవిడ వచ్చేటప్పటికి ఆయన నేను కొంచెం గదిలో ఉన్నామండి, అప్పుడు పట్టుకుని చెంపల మీద ఇటు కొట్టిందండి. ఆయనతో మాట్లాడుతున్న చూసి కొట్టిందండి. ఇంకా అంతేనండి, అంతకండి. మరి మీరు ఆయన్ని అడగాలి కానీ మరి ఈవెన్ని కొడితే ఏమొస్తుందమ్మా? మీరు ఎందుకు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన అడిగితే అయిపోద్ది కదా. ఇప్పుడు తను ఏమన్నా అన్నప్పుడు తిన్నాక చెప్పాలి కదండి, సార్ ఎలా అంటున్నారని చెప్పేసి తిన్నాక చెప్పలేదండి. అంటే ఆయన మరి పని అవ్వడు కదా, ఏమన్నా డబ్బులుగా ఆశ పెట్టాడేమో మరి మీ ఆయన? ఏమన్నా జీతం ఇచ్చేది నేనేనండి తనకి. జీతం ఇచ్చేది నువ్వే? మరి ఈవిడ జీతం ఇచ్చేది ఈవిడ కదమ్మా, నువ్వు ఆయన ఎట్లా నమ్మావు? పోనీ ఆయన ఏదన్నా జీతం ఇచ్చేది ఆయన అయితే ఆయన డబ్బులు ఎక్కువ ఇస్తాడు అనుకోవచ్చు, జీతం ఇచ్చేది ఈవిడ అయితే నువ్వు ఆయనతో ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు? అంటే మంచిగా చూసుకుంటాను అన్నాడండి, పెళ్లి చేసుకుంటాను, నిన్ను మంచిగా చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళనివ్వను, మా ఇంట్లోనే ఉందో కానీ అలా నిన్ను ఫ్యామిలీ కింద బయట చూసుకుంటాను కూడా అని చెప్పాడండి.
ఇంట్లో ఎలా పెట్టుకుంటారండి? ఇంట్లో ఎలా పెట్టుకుంటారు ఆమెని? పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఇప్పుడు ఆవిడ డ్యూటీ చేసే నీ జీతం కూడా ఆయన ఇవ్వాలి. ఓకే, అలాంటిది నువ్వు ఆవిడ ఇచ్చే జీతం మీద బతికే మగవాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు అసలు? కొద్దిగానే నమ్మాలి కదా, కొద్దిగానే నీకు బుద్ధి ఉండాలి కదా. ఆవిడ అంటే ఆవిడ పని చేసి ఆయన్ని పోషిస్తుంది, తిని తాగి ఇంట్లో ఉంటున్నాడు, నిన్ను కూడా వదలట్లేదు, లాస్ట్కి పని మనిషిని కూడా వదలట్లేదంటే మరి నువ్వెట్లా నమ్మావు? నన్ను చూసుకుంటానన్నాడు, నన్ను బాగా చూసుకుంటానంటే నువ్వన్న కొద్దిగా ఆలోచించాలి కదా. ఆలోచించాలండి. ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలండి. మాకు చెప్పవలసిన పని కాదు కదండి, నన్ను చేసుకోవాల్సిన పని కాదు కదండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో భర్తను కంట్రోల్లో పెట్టుకోవాలండి. నా దాకా వచ్చిందంటే ఇప్పుడు నేను ఇష్టపడి కావాలని అనుకున్నాను, తను కూడా కావాలనుకున్నాడు, తనతో ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుని అలా ఆయన మందలించుకుని చెప్పుకోవాలండి. నా మీద చేసుకోకూడదు కదండి. ఇప్పుడు ఆవిడ చేసుకుందని నువ్వు వెళ్ళి కంప్లైంట్ పెట్టావా? పెట్టానండి. మరి నన్ను కొట్టిందండి, చాలా గట్టిగా కొట్టిందండి. నా భర్తతో ఎందుకుంటున్నావు అని కొట్టిందండి. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో, నా దాకా నువ్వు నన్ను చేసుకోవాల్సిన పని లేదు కదా, నీ భర్తను చూసుకో అని చెప్పానండి. ఏమమ్మా ఏమంటావు? ఆవిడ మాటలకి ఏమంటావు నువ్వు? పనికి పిలిచిందే నేనండి, ఇంట్లో పనికి. ఆమెకి అన్నీ చూసుకునేదే నేను. ఆమెను ఎప్పుడు పని అమ్మాయిలా చూడలేదు, ఒక ఓన్ సిస్టర్లా చూసి. నువ్వు పని అమ్మాయిలా చూడలేదు కాబట్టి ఆవిడ నీ పంతరం అంటే నీ పడక పంచుకుంది ఆవిడ. నువ్వు అదే పనేమలాగా చూసుంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు నీకు. నువ్వు పనేమని తీసుకొచ్చేసి పక్కన కూర్చోబెట్టుకొని పక్కలో పడుకోబెట్టుకున్నట్టు పెట్టుకునే వరకు ఆవిడ ఏం చేసింది, డైరెక్ట్ నీ పడకనే పంచుకుంది ఆవిడ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆవిడని? పనికి మానిపించేద్దాం అనుకుంటున్నానండి. పనికి వస్తానని అంటుంది, మా అన్న అంటుంది. మీ ఆయన కోసం వస్తుంది ఆవిడ, ఇంకా పని ఎందుకు మానేస్తుంది? మీ ఆయన పని మానే అని చెప్పానండి. పని మానే అని చెప్పినా నేను 2 రోజులు మానేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుందండి, నేను డ్యూటీకి వెళ్ళిన టైంలో. ఓకే, నువ్వు డ్యూటీకి వెళ్ళిన తర్వాత వస్తుంది, మామూలు నువ్వు డ్యూటీ ఉన్న టైంలో రావట్లే. ఓకే, సో మరి ఇప్పుడు నువ్వేమంటావు? మరి ఇప్పుడు ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి మరి ఏమన్నా కేసు పెట్టాలనుకుంటున్నావా, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు? కేసు పెట్టానండి, నా మీద మళ్ళీ రిటర్న్ పెట్టిందామె ఈవిడ. సో మరి ఇప్పుడు ఆవిడ మీ ఆయన తప్పు చేయడం వల్లనే ఆవిడ పాపం బలైంది. మరి మీ ఆయన ఏం చేస్తున్నాడు ఇంట్లో ఏంటి అని చెప్పి చూసుకోకుండా నువ్వెలా వదిలేస్తావమ్మా, నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, ఓకే, మీ ఆయన ఏం జాబ్ చేయడం లేకపోతే ఇంటి దగ్గర ఉన్నాడు అని అనుకుంటావు. కానీ ఒక ఇంటి దగ్గర ఉండి తాగుబోతు మొగుడికి మరి అలాంటి లేడీ ఇంట్లో పెట్టి వెళ్తే మరి ఏం చేద్దాం నువ్వెలా అనుకున్నావు? మా ఆయన అయితే ఫస్ట్ డ్యూటీకి వెళ్ళేవాడండి, ఈ మధ్యనే మానేసి ఇంటి దగ్గర ఉంటున్నారు. అది ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నాడని మరి నువ్వు ఆలోచించలేదు ఎప్పుడు? నేను ఎప్పుడు ఆలోచన రాలేదండి. జస్ట్ నాకు 3 months నుంచి ఏమో డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను వీళ్ళిద్దరిని అబ్జర్వేషన్ చేస్తున్నాను. ఈ అమ్మాయి తను చూసి నవ్వడం, తను ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నాడు. చేస్తుంటే నేను మనం సడన్గా ఓపెన్ అవ్వకూడదని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోయాను. వెళ్ళి 1 hour బ్యాక్ నేను వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్నారు. అప్పుడే డోర్ కూడా మెయిన్ డోర్ వేసాను అనుకున్నారో ఏమో, నేను వెళ్ళేసరికి రూమ్లో ఉన్నారు. ఈమె టాప్ తీస్తున్నాడు, తను తీసేసరికి నేను చూశాను. ఇంకా చూసి వెంటనే వెళ్ళి ఈమెను జుట్టు పట్టుకుని కొట్టాను. ఆ చెంప ఈ చెంప ఫస్ట్ ఈమెను కొట్టాను, తనని కూడా నా చెప్పు తీసుకుని మా హస్బెండ్ని కొట్టాను. అది అప్పుడు ఈమె నన్ను రిటర్న్ తిట్టింది. నువ్వెందుకు తిట్టావమ్మా? ఓనర్ని పట్టుకొని తిడతారు ఎవరన్నా? వాంటర్ని కాదండి. ఇప్పుడు ఏమన్నా అనుకోవాలనుకుంటే తన భర్తను అనుకోవాలి, నన్ను అనకూడదు కదా. నన్ను పట్టుకుని కొట్టడం ఏంటండి? అంటే కాదు, ఏమనకూడదు అని అంటే నేను కొట్టకూడదు అంటే ఆవిడ జీతం ఇస్తూ ఆవిడ ఇంట్లో పని చేసేదానివి నువ్వు ఆవిడ పక్కన పంచుకునే మొగుడు దగ్గర వెళ్ళి పడుకుంటే మరి ఏ ఓనర్ ఊరుకుంటుంది? ఎవరైనా కొడతారు కదా. తన భార్య దగ్గర సుఖం లేదని నా దగ్గరకు వచ్చి ఉంటున్నాడేమోనండి. తన భార్య మంచిగా ఉంటే నా దగ్గర ఆడు కదండి. నీకు చెప్పాడా ఆవిడ సుఖం ఇవ్వట్లేదని? అలానేం లేదండి, నాతో చాలా ఇష్టంగా చాలా రోజుల నుంచి కూడా. ఏమ్మా మీరు మీ భర్తతో మీరు సెక్సువల్ లైఫ్ అంటే ఉండరా మీరు? 6 years నుంచి ఉన్నవాళ్ళు 1 year నుంచి ఉండట్లేదండి సెక్స్లోను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాము,
డైలీ అదే పని మీద ఉండాలంటే ఉండలేం కదండి. అవును, నైట్ వచ్చిన తర్వాత అతను పట్టించుకుంటే ఇలాంటివి చేయడు కదా. నైట్ వచ్చిన తర్వాత అయినా సరే ఒక్కొక్క రోజు తినతో డే అంతా ఉండేవాడండి. నైట్ నేను వచ్చినప్పుడు నా పక్కలోకి రాకపోతే నేనేం చేయాలి? ఓకే, అసలు మ్యాటర్ ఇది. నువ్వు ఇక్కడ ఉండడం వల్ల, నీతో ఉండడం వల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళట్లేదంట. మరి ఎంతైనా మరి వెనకొచ్చిన దానివి, మళ్ళీ పెళ్లి కాని దానివి, మరి నువ్వు ఎట్టయినా నీ సుఖం వేరే ఉంటుంది, మరి ఆవిడ ఇచ్చే సుఖం వేరే ఉంటుంది కదా. ఇప్పుడేమో ఏమేమో మా హస్బెండ్ ఏమన్నా ఇస్తాడని చెప్పేసి ఈమె ఎక్కడ లేని అని చేస్తారు. ఏమిచ్చాడు వాళ్ళ ఆయన మీకు ఇప్పటివరకు? ఏమన్నా ఇచ్చాడా? ఇచ్చాడండి. నాకు ఏం కావాలనుకున్నా తెచ్చిచ్చేవాడు, చేసేవాడు. ఈ పలాంది కొనుక్కోవాలనుకున్నా కొనిచ్చేవాడు. ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళేవాడు అండి. అంటే ఏమన్నా బంగారం లాంటిది ఏమన్నా ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా డబ్బులు లాంటివి ఇచ్చాడా? లేదులేండి, బంగారం కాదులే కానండి. ఒక ఇల్లు కొన్నాడండి, మంచిగా ఉన్నాడండి, చేస్తాడండి, అంత మంచిగా చూసాడండి. ఏమ్మా నువ్వు ఆయన డ్యూటీ చేయడంతో ఆవిడకి ఇల్లు కొని ఇచ్చాడంట కదా? ఇల్లు కొనిచ్చాడండి. ఇప్పుడు ఉండేది కూడా అక్కడేనండి. అప్పుడప్పుడు వస్తాడండి, ఉంటాడండి, వెళ్తాడండి. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నానని చెప్తారండి. నేను కాల్ చేసినప్పుడు నిజంగానే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వీడు పక్క నుండి ఫోన్ మాట్లాడేవారు. ఫ్రెండ్స్తో వెళ్ళారనుకున్నాను. ఒక 6 months బ్యాక్ ఏమో నా గోల్డ్ పోయింది. ఎన్ని లక్షలు ఉంటుంది? ఏంటంటే ఇంకా ఒక 8-9 లక్షలు ఉంటుందండి. అవి తీసుకెళ్ళి పెట్టినట్టున్నాడు ఆడ, ఇల్లు కొట్టించాడంట కదా. 8-9 లక్షలు అయితే నేను అడిగాను. అడిగితే మన ఇద్దరం బయటకు వెళ్ళినప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్లో నన్ను వేసుకుని పడిపోయి ఉంటారు, అలాగే కన్విన్స్ చేశాడు. ఇప్పుడు ఇంట్లోనే దొంగ ఉన్నాడని ఎవరికి తెలియదు కదా. తెలియదు కదా ఇంట్లో ఉన్న ఏం తెలుసు? తెలియదు కదా ఇంట్లో ఉన్న ఏం తెలుసు? ఇంట్లో దొంగని ఎవరు పట్టుకోగలరు? నాకు తెలిసి ఆ బంగారం డైరెక్ట్గా ఆవిడకి ఇస్తే దొరికిపోతాడని. అదే దొరికిపోతాడని. ఇవ్వలేదండి, బంగారం అయితే ఇవ్వలేదండి. ఓగుని ఇల్లు కొన్నాడో ఆ ఇంట్లో నేను ఉంటున్నాను, వస్తాడో అప్పుడప్పుడు ఉంటాడో, వెళ్తా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఎక్కడికంటే ఇంటికి వస్తాను గట్టాను అని అంటూ ఉంటాడు. వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడండి. ఇద్దరం కూడా చాలా పొద్దున్నే లేచి నా ఇంటికి గిన్నెలు తావడానికి ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు పనికి పెట్టుకున్నారా, ఒక్కరోజే మానేయాలంటే డౌట్ వస్తుంది కదండి. ఉండి అలా కొద్దిగా రావాలనుకుని డౌట్ వస్తుందని అలా చేస్తా ఉన్నాను పని. ఆయన కూడా అన్నాడు, నువ్వు వస్తా ఉండాలిగా, ఒకసారి మానేకు మా ఆవిడకి అనుమానం వస్తుంది అని చెప్పాడండి. ఇప్పుడు ఒకసారి మానేయలేం కదండి. ఇప్పుడు నువ్వు 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానంటే మానేస్తే ఒకసారి ఎలా ఉంటుందండి? మీకు అనుమానం వస్తుందా రాదా? ఏదో తప్పు దొరికింది, తప్పు దొరికేద్ది అన్న సూప్లో ఉన్నది. నువ్వేదో అనుమానం పక్షంలో నువ్వు ఒక రోజున పట్టుకున్నావు. నా మీద చేసుకోవాల్సిన పని కదా అది. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకుని దేనికైనా ఉండాలి, అవునా కదండి? చెప్పండి సార్. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకోవాలంట నువ్వు. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో. మా ఆయన ఎలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాడు, ఇది ఒక పెద్ద లెక్కే కాదండి. అంటే మీ ఆయనకి ఇదే పనే? ఇదే పని అని కాదండి, తనకి ఎవరితో ఫోన్ మాట్లాడినా ఇవన్నీ చేసేవాడు. కానీ ఇంటి దాకా తెచ్చింది తిన్నేనండి ఫస్ట్ టైం. మరి అంతగా నచ్చినట్టుంది. మరి ఏమంటావు ఆయన మాటలు నువ్వు? మా ఇంటికి పని చేయడానికి రావద్దని చెప్పండి, మా ఆయన గారికి ఫోన్ చేయొద్దని చెప్పండి. ఇప్పుడు దాకా జరిగింది వదిలేసేమని చెప్పండి. వదిలిందంటే వదిలినట్టు ఉంటుంది, లేకపోతే నేను ఎంతవరకైనా వెళ్తాను. నువ్వేమంటావు? మా వాళ్ళ ఆయన వదిలేస్తావా మరి ఇప్పటికైనా? వదలనండి. నేను ఎక్కడికి వెళ్ళినా రైట్స్ నాకు ఉంటాయి. వదలనండి, కావాలండి. నాకు లైఫ్ సెటిల్ చేస్తానన్నాడండి. ఎంతవరకు నువ్వు అలా ఉండాలండి? నాకు పెళ్లి కాకుండానే ఇంతవరకు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడండి. ఇప్పుడు అలా నేను చాలా ఇదవుతాను. అలా ఇంట్లో పనికి వెళ్ళి ఎంతమంది భర్తలు వేసుకున్నావు? నేను వేసుకున్నాను అనుకోకు నువ్వు. అంతమంది నీ భర్త కంట్రోల్లో పెట్టుకో. అయ్యో, నీ మొగుడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. నా దాకా నువ్వు రాకూడదు. ఇప్పుడు అడిగిన ప్రతి ఒక్కడికి వెళ్తావా నువ్వైతే? ఎందుకు వెళ్తారు? అలాగా మనసుకు నచ్చినోడికే వెళ్తారు. ఏం నచ్చింది మా ఆయనలో నీకు? మనిషి నచ్చాడు, మంచిగా ఉంటాడు, ఉంటాడు. నీకు నచ్చలేదేమో, నాకు నచ్చాడు. ఎలా నచ్చాడు అంటే నా గోల్డ్ అమ్మేసి నీకు ఇవ్వడం నచ్చిందా? నాకు ఇవ్వలేదు, గోల్డ్ గట్ట నాకు ఇచ్చాడని నేను అన్నానా? నాకు కదా ఇల్లు కొని పెట్టాడని. మరి కొనిపెట్టాడు ఇల్లు. రా చూపిస్తాను మా ఇల్లు అలా ఉంటుంది. ఇల్లు చూసే పని నాకేంటి? నువ్వే నా తెల్లారులైతే నా ఇంట్లో గిన్నెలు తోముకుంటూ బతికేదానివి. గిన్నెలు తోముకుంటాకు వచ్చేదన్నా చేసేదన్నా అనేది కాదు. నీ దగ్గర నేను పనికి వచ్చాను, రాలేదని అంటలేదు. నాకు గత్యంతరం లేక నీ దగ్గర నేను పనికి వచ్చాను, అర్థమవుతుందా? నీ మొగుడు నన్ను కావాలని అనుకున్నాడు. నీకు పెళ్ళవలేదు, నీకు అన్ని చూసుకుంటాను, నిన్ను మంచిగా చూసుకుంటాను, నీ లైఫ్ నుంచి సెటిల్ చేస్తాను అన్నాడు కాబట్టి వచ్చాను. ఏం చేస్తానన్నాడు? చేస్తున్నాను, నీ లైఫ్ నుంచి సెటిల్ చేస్తాను, నాతో పాటు నిన్ను అలా చూసుకుంటా ఉంటాను అని అన్నాడు. సరే అని ఇంతవరకు వచ్చానండి. నీకేమి అసలు తలకాయ పని చేస్తుందా కొద్దిగన్నా? వాళ్ళ సంసారంలో మన్ను పోస్తావా నువ్వు? నిప్పులు పోస్తావా? వదిలేయమ్మా, వాళ్ళ ఆయన్ని వదిలేసాయి నువ్వు. వదలను సార్, వదలను. నాకు కావాలి ఆయన. నన్ను మంచిగా చూసుకుంటాను అన్నాడు. నాకు ఇష్టము, నేను చేసుకుంటాను. ఆవిడ వదిలేమని నేను చూసుకుంటా. ఏం చూసుకుంటా? మంచిగా చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను, మంచిగా చూసుకుంటాను. అది దేనికైనా తనకి ఏది లోటు లేకుండా నేను మంచిగా చూసుకుంటాను.
ఏం నువ్వు వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో పాచి పని చేసి ఆడికి పెడతావా ఏంటి? అలా ఎందుకు చేసుకుంటారండి? ఇద్దరు వేరే రకంగా ఇప్పుడు వేరే పని ఉంటుంది, పాచి పని చేయాలని ఏముందండి? చేతిలో పని ఉండాలి. ఎవడో ఒకటి దగ్గరికి వెళ్ళి తెచ్చి పెడతావు వాడికి, అంతేనా? అలా ఎందుకు అనుకోవాలి? అంటే నువ్వు ఒక వ్యభిచారువా? వ్యభిచారం ఎందుకు చేస్తారో? మరి నువ్వు ఇప్పుడు చేసింది ఏంటి? ఇప్పుడు చేసింది ఏంటి? నేను చూసింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏమన్నా మ్యారేజా? అది మీ ఆయన్ని అడుగు, నన్ను కాదు. నువ్వు చెప్పేది నువ్వే మీ కదా. ఆయన్ని అడుగు, మీ ఆయన్ని అడుగు వెళ్ళి, మీ ఆయన్ని అడుగు వెళ్ళి. అర్థమవుతుందా? నన్ను అడిగితే నేనేం చెప్పను? ఏం చెప్పను నేను? చెప్పు ఒకసారి, ఏం చెప్పను నేను? నీ లైఫ్ సెటిల్ చేస్తాను, నీకు పని చూపిస్తాను, లేకపోతే నేను అలా చూసుకుంటాను ఎలా చూసుకుంటాను అని చెప్తాం వల్ల నేను మాట్లాడాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఎటో కాకుండా నన్ను ఇంతవరకు తీసుకొచ్చి పబ్లిక్ ఇంత గోల్ చేసి నన్ను ఏం చేద్దామని అనుకుంటున్నావు? నువ్వు చెప్పు. నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో. నా దాకా నువ్వు నువ్వు అడగలేదా మా ఆయన్ని? మరి ఏమని? నీ మిస్సెస్ కి తెలితే ఏంటి పరిస్థితి అని నువ్వు అడగలేదా? ఫస్ట్ అడిగి పడలేదా? సాల్వ్ చేసుకుంటానని చెప్పాడు. అడిగి నువ్వు వాడి దగ్గర పడలేదా? చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు చూసినప్పుడు కూడా మా ఆయన నా వైపునే నిల్చున్నాడండి, నా వైపునే నిల్చున్నాడు, దాని పక్కన నిల్చోలేదు. చెప్పాడు వెళ్ళాని కదా ఎంతైనా నీ వైపే వస్తాడు. పక్కనే నిల్చున్నాడు. సాల్వ్ చేసుకుంటాను, నీ దాకా నేను రానివ్వనని చెప్పాడు నాకు. అడుగు మీ ఆయన్ని. మరి ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది కదా. ఆ రోజున గొడవ అయినప్పుడు కూడా మా ఆయన నా పక్కనే ఉన్నాడండి. నువ్వు వెళ్ళిపో అమ్మా, రేపు పొద్దున మాట్లాడదామని చెప్పాడు. అక్కడ ఎవరికి ఉందండి ఎక్కువ రెస్పాన్స్? ఇప్పుడు ఎంతైనా వాళ్ళ భర్తకే ఉంటుందమ్మా. నీకు అంత ఏమి నీకేం ఉండదు, నీకు ఆస్తి రాదు, ఏమీ రాదు. ఏం చేస్తావు ఆయన పెట్టుకొని? మా ఆయన పేరు మీద ఇంత ఆస్తి కూడా లేదండి. మా అత్తయ్య మా మామయ్య నా పేరు మీదే పెట్టారండి. మాకు ఆస్తి వద్దు, ఏమి వద్దండి. ఆయన వద్దనుకుంటే వదిలేమని నేను తీసుకుంటాను. నేను చూసుకుంటాను మీ ఆయన్ని, మంచిగా చూసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. మీ ఆయన వద్దని ఎలా చూసుకుంటావు? ఇంకొకటి దగ్గరికి వెళ్ళి నువ్వు చూసుకుంటావా? కష్టపడన్నా కష్టపడి పెంచుకుంటాను. ఇంకొక ఇంటికి పనికెళ్ళి వాడితో రిలేషన్షిప్ పెట్టుకుని ఇడికి తెచ్చి పెడతావా? అలా ఎందుకు పెడతాను అలాగని? దేనికి పెడతాను అలాగని? నువ్వు అనుకుంటావేమో అలాగని పెడతానని. అలాని ఎందుకు చూడరు? అర్థమవుతుందా? అది దేన్ని చూస్తారు అలాగా? అలా చూడండి నేను. సో అదమ్మా ఆవిడ వర్షన్ అది. మరి మీ ఆయన్ని అయితే వదలని అంటుంది. ఓకేనా? ఎంత నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, నేను ఆయనతోనే ఉంటాను, ఆయన నాకు ఇల్లు కట్టించాడు అని అంటుంది. మరి నువ్వేమంటావు? వాడికంటూ ఏమీ లేదు. వాడిని రోడ్డు మీద ఉండమని చెప్పండి. తిరిగి నా కాళ్ళ కడికే వస్తాడు. ఈ పెంట ముండతోనే ఉండమని చెప్పండి. సో అదే అండి, యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో వెళ్ళి పని చేయడానికి వెళ్ళి సో వాళ్ళ ఆయన ట్రాప్ చేసిందని ఆవిడ కేసు ఈవిడ మీద పెట్టడం, ఈవిడ వెళ్ళి వాళ్ళ ఆయనే నన్ను ఇలా చూసుకుంటానని చెప్పి ఆవిడ మీద కేసు పెట్టుకోవడం. అంటే ఇది ఎలా ఉందంటే ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితి. వీళ్ళు మరి ఆవిడైతే మొత్తానికి మీరిద్దరు ఏమైనా చేసుకొని గంగలో జావండి, ఆడు ఎలా నిన్ను సాగుతాడో చూద్దామని అంటుంది. అంటే ఆయన పేరు మీద కానీ ఆస్తులు కానీ ఆయన ఏం డ్యూటీ కానీ చేయడంట. వీళ్ళ ఇంట్లో నుంచి బంగారం ఎత్తుకెళ్ళి ఆ అమ్మాయికి ఇల్లు ఏదో కొనిచ్చాడని చెప్తుంది. కాబట్టి మరి వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఎలా బతుకుతారు ఏంటి అనేది మనకైతే తెలియదు. సో ఇది ఇలా మీలో కూడా ఏమన్నా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నా లేకపోతే ఏమైనా గొడవలు ఉన్నా సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ కంపల్సరీ కూర్చొని మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఒకవేళ ఏమైనా సొల్యూషన్ దొరికితే మీ అదృష్టం. మీరు ఎవరైనా ఇంటర్వ్యూ కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.